దానికి మన ముందుకి చెప్పడానికి గౌరీ అప్పారావు గారు రెడీగా ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ జైబాబా అండి, గౌరీ కుమార్ గారు. జై బాబా అండి, వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తోంది. జైబాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అన్నారు, గాడ్ ఓన్లీ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. అంటే భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినంతా మిథ్య అన్నారు. మిగిలిందంతా అంటే ఏమిటి? సకల చరాచర సృష్టి ఇదంతా కూడా ఉన్నది లేనట్లుగా కనిపించేది, నిజం కాదు. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది, నిజం కాదు అన్నారు. ఈ జగత్తు సృష్టికి పూర్వం ఉన్నది భగవంతుడు ఒక్కడే. అక్కడ మాయ లేదు. ఏ స్థితికి వెళ్ళి చెప్తున్నారు బాబా? 10 స్టేట్స్లో స్టేట్ 1 బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. ఆ స్టేట్లో భగవంతుడు గాఢ నిద్రావస్థలో ఉన్న పరిస్థితిలో అక్కడ ఏమీ లేదు, సృష్టి లేదు, ఏమీ లేదు. అక్కడ నేనెవరిని అనేటువంటి ఒక ప్రశ్న ఉదయించడంతో నెమ్మదిగా ఈ సృష్టి ఆరంభమైంది. నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అనుకుంటూ ఆ చైతన్యం గల భగవంతుడు చివరికి నేను ఇదేది కాదు, ఆ భగవంతుడినే అనేటువంటి శాశ్వత అనుభవాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని పొందడంతో ఆయనకి ఆ మొదట కలిగినటువంటి ప్రశ్నకి జవాబు లభిస్తుంది. అయితే ఆదిమూల స్థితిలో ఈ సృష్టి అనేదే లేదు అని చెప్తున్నారు బాబా. సృష్టి ఆరంభమైన తర్వాతనే సత్యము, అతని నీడైన సృష్టి ఉనికిలోకి వచ్చాయి. ఎప్పుడైతే గాఢ నిద్రావస్థలో ఉన్న భగవంతుడు మెల్లమెల్లగా కళ్ళు తెరవడం మొదలుపెట్టాడో, తన యొక్క గుణగణాలని అన్నిటినీ కూడా తెలుసుకోవడం మొదలుపెట్టాడు, అప్పుడు ఈ సృష్టి అనేది ఆరంభమైంది. అయితే సృష్టి అంటే ఏమిటి? ఇక్కడ బాబా చెప్పేది భగవంతుని యొక్క నీడ. భగవంతుడు అనంతుడు, ఆయన నీడ కూడా అనంతమే. స్థూల జగత్తులో కళ్ళకు కనపడే ఈ సృష్టియే సత్యంగా అనిపిస్తుంది మనకి. ఈ కనపడుతున్నటువంటి మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో అది అంతా కూడా సృష్టి, అంతే కదా? ఇది నిజం అనిపిస్తుంది, ఇది మనకి నిజం అనిపిస్తుంది. నీడ నిజం ఎలా అవుతుంది? బాబా చెప్తున్నారు, ప్రతి క్షణం చూస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం. ఇది కనపడని సత్యం గురించి మనకేం తెలుసు? భగవంతుడు ఉన్నాడు అంటున్నారు. భగవంతుడి గురించి మనకి ఏ విజ్ఞానం ఉంది, ఏమి అనుభవం ఉంది? మనకి ఏమీ తెలియదు. అనునిత్యం ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఆ సత్యం గురించి తెలుసుకునే ఓపిక కానీ, తీరిక కానీ, వెసులుబాటు కానీ మనకు అస్సలు లేవు. అంతలాగే మునిగిపోయాం ఈ మాయలో. ఉన్నది భగవంతుడు ఒక్కడే అని బాబా చెప్తున్నప్పటికీ ఆ ఉన్నది భగవంతుడిని అన్వేషించి పట్టుకోగలగాలి. ఆ తపన ఉండాలి, ఆ ప్రయత్నం ఉండాలి. అంతేకాకుండా ఆ కడ వరకు సాధించే వరకు వదలకూడదు. కానీ మాయలో మునిగి ఉన్నటువంటి మనకు దాని గురించి పట్టించుకునే ఓపిక, తీరిక ఏమీ లేవు. పరిమిత మనస్సుతోనే పరిమితంగా ఆలోచిస్తూ అసలు ఈ సృష్టి యొక్క మూల కారణ ఉద్దేశం ఏమిటనేది మనం తెలుసుకోలేకపోతాం. అంటే ఇందులో ఇరుక్కుపోయామన్నమాట. ఈ మాయ అనేటువంటి బంధనాల్లో ఎంతగా ఇరుక్కుపోయాం అంటే ఆ సత్యం గురించి తెలుసుకోవాలని మనం ఎందుకు పుట్టాము, ఎందుకు చేస్తున్నాము, ఏమిటి కారణం, వేటిని కూడా మనం పట్టించుకోకుండా అలాగే జీవితాలని, జన్మల్ని వెళ్ళబోస్తూ ఉన్నాము. బాబా చెప్తున్నారు, ఈ స్థూల జగత్తు శాశ్వతమైంది కాదురా, నశ్వరమైంది. అది సత్యం నుండి ఉద్భవించిన సత్యం యొక్క ఛాయయే. సత్యానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో దానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు
దీనిలో ఉన్నాయి. అది అపరిమితం, ఇది పరిమితం, అది శాశ్వతం, ఇది అశాశ్వతం. అలాగా అది అఖండం, ఇది విభజనలతో కూడుకుని, ఇలా ప్రతిదీ కూడా దానికి వ్యతిరేకమైన లక్షణం. ఎందుకని? నీడ. సబ్స్టెన్స్ ఉంటే కదా నీడ ఉంటుంది. ఒక బుక్ ఉంది, ఆ బుక్ నేను ఇలా పెట్టానంటే దాని నీడ కనపడుతుంది. బుక్ తీసేసాను అనుకోండి, నీడ ఏముంటుంది? నీడకి ఏమైనా విలువ ఉందా? లేదు. ఈ నీడ దేని మీద ఆధారపడి ఉంది? ఆ ఆబ్జెక్ట్ మీద ఆధారపడింది. అంటే సత్యం పైనే ఈ ఛాయ ఆధారపడి ఉంది. అంతేగాని దానికి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం అంటూ లేదు. ఎందుకని? అది సత్యం పైనే ఆధారపడి ఉంది. దాని ఉనికి సత్యం పైనే ఆధారపడి ఉంది. అందువల్ల ఈ ప్రపంచానికి గల విలువ కూడా ఛాయకు ఉన్నటువంటి విలువ లాంటిదే. అలాగే ఈ ప్రపంచంలో మారుతూ ఉన్న విలువలు కూడా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, నాకు డాక్టర్ కావాలి, ట్యాబ్లెట్స్ కావాలి. తర్వాత దాని గురించి నేను పట్టించుకోను. అలాగే ఆకలిసినప్పుడు ఆహారం కావాలి, ఆహారం కావాలన్నప్పుడు తింటాను, తర్వాత మర్చిపోతాను, నా పనిలో నేను పడతాను. అంటే వస్తువుల యొక్క విలువ కూడా మారుతూ ఉంటుంది. అయితే బాబాను ఒకరు ప్రశ్నించారట, ఈ మాయ ఎలా ప్రలోభ పెడుతూ ఉంటుంది మనల్ని ఆకర్షణలతోటి ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతిదానికి మనం లొంగిపోతూ ఉంటాం, లోబడిపోతూ ఉంటాం. ఇప్పుడు మెరిసేదంతా బంగారం కాదు అంటాం కదా, కానీ నకిలీ బంగారమే బంగారం కంటే ఎక్కువ మెరుస్తూ ఉంటుంది. అలాగే సత్యమైన భగవంతుడి కంటే ఆయన నీడైన మాయకే ఆకర్షణ ఎక్కువ. అది ఎప్పుడు తన వైపు మనల్ని లాగడానికి చూస్తూ ఉంటుంది. దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం. బాబా ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు దీనికి. ఏమిటి? గోడ మీద బల్లి గోడను ఎలా అంటి పెట్టుకుని ఉంటుందో అలాగా మాయ మనల్ని అంటిపెట్టుకుని ఉంటుందట. మనం మాయను అంటిపెట్టుకుని ఉంటాం. అలాగే గబ్బలం, చెవిని పట్టుకున్నటువంటి గబ్బలం ఉదాహరణ, ఎన్నో ఉదాహరణలు చెప్పారు బాబా. ఆ మాయ నుండి మిమ్మల్ని విడిపించడానికి నేను మాయనే ఉపయోగిస్తాను అని కూడా అన్నారు. చక్కటి ఉదాహరణ కూడా ఉంది. ఒక బాలుడు ఆడుకుంటూ ఒక ఇరుకు గోడల మధ్య ఉన్నటువంటి ఇరుకు అల్మారాల్లోకి దూరిపోయాడు. ఆ దూరిపోయిన పిల్లాడిని బయటికి లాగాలంటే తల్లి ఎంత ప్రయత్నించినా వాడి చేతికో కాలుకో ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. దానికంటే తల్లి ఒక చాక్లెట్ తీసుకొచ్చి వాడు ఎదురుగుండా పెడితే వాడే శరీరాన్ని అడ్జస్ట్ చేసుకుని ఆ అల్మారాల నుండి బయటకు వచ్చి ఆ చాక్లెట్ని తీసుకుంటాడు. అలాగా బాబా ఈ మాయ నుండి మిమ్మల్ని బయటికి లాగడానికి నేను మాయనే ఉపయోగిస్తాను అన్నారు. ఒకసారి బాబా మండలిలో ఒకరు ఇలా అడిగారట బాబాని, బాబా ఇదంతా మాయని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఏమిటి, మేము ఎలా నమ్మాలి, రుజువు ఏమిటి? నేను నా శరీరాన్ని చూస్తున్నాను, మిమ్మల్ని కూడా, నా ఎదురుగుండా ఉన్న మిమ్మల్ని కూడా నా కళ్ళతో చూస్తున్నాను. అలాంటప్పుడు ఇదంతా నిజం కాదని, మాయని ఎలా నమ్మమంటారు? నేను నమ్మలేకపోతున్నాను అన్నారు. దానికి బాబా ఇలా సమాధానం చెప్పారట, ఈ మాయలో ఉన్న మనుషులు, వస్తువులు అన్నీ నీ మనస్సుకు నిజాలే. నీ మనసు ఉన్నంతసేపు నీకు ఈ మాయను నిజము అని నమ్మిస్తుంది. కారణం మనస్సు అనమాట. ఆ మనసు పని చేస్తున్నంతసేపే ఇవన్నీ ఉంటాయి. బాబా ఉదాహరణ చెప్తున్నారు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ మాయ నీకు ఉంటుందా? ఉండదు కదా. మనం ఎవరం, ఎక్కడ ఉంటున్నాము, నువ్వేం చదువుకున్నావు, ఏమిటి, ఏది గుర్తుంది. అంటే అప్పుడు మాయ కూడా నిద్రపోతుంది, మనసు కూడా నిద్రపోతుంది. అంటే మాయ యొక్క ఉనికి నీకు నిద్రలో తెలియదు కదా. అలాంటప్పుడు అది నిజమని ఎలా అనుకుంటాం? మనసు చేసే పని మీదే ఇదంతా ఆధారపడి ఉంది. అది నాటకం ఆడుతూ ఉంది నీతోటి, దాని ప్రభావాన్ని నీపై చూపిస్తూ ఉంది. ఇది నిజమని నిన్ను నమ్మిస్తూ ఉంది. కానీ ఇదంతా మాయే, కల్పితమే. నీ మనసు పనిచేస్తూ ఉండడం వల్లే
మాయ నిజమని నీకు అనిపిస్తూ ఉంది. నీ మనస్సు ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ఈ మాయ కూడా నశిస్తుంది. అంతే కదా. 6వ భూమికి నుండి 7వ భూమికిలోకి అడుగు పెట్టగానే ఈ మాయ అనేది మటుమాయం అయిపోతుంది. మనస్సు నశిస్తుంది, మాయ కూడా మాయమైపోతుంది. బాబా ఉదాహరణ చెప్తారు. చీకట్లో నువ్వు నడుస్తున్నావు అనుకో, నీకు ఎదురుగుండా ఒక ఆకారం కనిపించింది అనుకో, దాన్ని చూసిన వెంటనే నువ్వేం చేస్తావు? వెనక్కి అడిగేస్తావు. అబ్బో, వీడెవడో దొంగలా ఉన్నాడు, ఈ చీకట్లో నేను వెళ్తున్నాను, నా మీద దాడి చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు అని దొంగగా నిర్ణయించేసుకున్నావు. కానీ తీరా దగ్గరికి వెళ్ళాక అది ఒక చెట్టుమానో లేకపోతే ఒక రాయో అనుకున్నాం అనుకోండి, నిజం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది అది. ఆ అసలు విషయం గ్రహించే వరకు నీ మనసుకు ఆ రాయి ఒక దొంగగానే ఉన్నాడు. అంతే కదా. అది ఒక ఆకారం. మనల్ని మాయ ఎంత కప్పేస్తుందంటే వాడి బుర్ర, చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నట్టుగా ఊహించేస్తుంది. వాడు మన వైపు వచ్చేస్తున్నట్టుగా, చేతిలో కర్ర ఉన్నట్టుగా, లేకపోతే ఇంకోటి ఉన్నట్టుగా అంతలాగా మనల్ని భ్రమింపజేస్తుంది మన మనస్సు. కానీ ఎప్పుడైతే మనం దగ్గరికి వెళ్తామో అది ఓన్లీ చెట్టు మాను, మనిషి కాదు, వాడికి ప్రాణం లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు అమ్మయ్య అనుకుంటాం. అలాగనమాట. ఎప్పుడైతే ఈ మనసులో ఉన్న దొంగ అనే అభిప్రాయం మాయమైపోయిందో అలాగే మనం ఈ మాయను, ఈ మనస్సు నాశనం కాగానే మనం సత్యలోకంలో అడుగు పెట్టగానే ఈ మాయ అనేది నశిస్తుంది. మనసు నశిస్తుంది, దాంతోపాటు మాయ కూడా నశిస్తుంది. మీ చుట్టూ ఉన్న సామాను మీకు నిజం అనిపిస్తాయి. అంతే కదా. మనకు అన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ నిజం అనిపిస్తాయి. నాకు మాత్రం ఇదంతా శూన్యం అంటున్నారు బాబా. నీకు నిజం అనిపిస్తుందేమో, నాకు ఎందుకని? ఆయనకి భూత భవిష్యత్తు వర్తమానంలో తెలిసినవాడు. మనం గత జన్మలో చేసుకున్న సంస్కారాలను ఖర్చు చేస్తూ జీవిస్తున్న వాళ్ళం పరిమిత మనస్సుతోటి. ఆయన అపరిమితమైనటువంటి మనస్సు, అపరిమితమైనటువంటి జ్ఞానం కలవాడు. అందుకే సద్గురువులకి, అవతారుడికి మృత్యు అనేది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కానే కాదు. ఎందుకని? వారికి గతం, భవిష్యత్తు రెండూ తెలుసు. మనకు తెలియదు మరుక్షణం ఏమవుతుందో, మనకు తెలియదు. ఎలాగైతే నీ నిద్రావస్థలో నీకు ఈ మాయ లేనట్లు అనిపిస్తుందో అలాగే నాకు నా జాగ్రత్త అవస్థలో ఈ మాయ లేదు. నాకైతే లేదంటున్నారు బాబా. మనకు ఉంది. ఎందుకని? మనం మనస్సుకు లోబడి ఉన్నాం కాబట్టి. నా బాబా చెప్తున్నారు, నా అనుభూతి ఉందే అది యథార్థమైనటువంటి అనుభూతి, ఇది నిజం కాదు అనేది. కానీ మీ అనుభూతి అసత్యమైనది. బాబా అన్నారు, నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నిద్రలోకి నేను వచ్చి, ఒరే ఇదంతా కలరా, నీ కలలోకి నేను వచ్చి ఇదంతా కలరా అని నేను చెప్పినా నువ్వు నమ్మమంటున్నారు బాబు. నీవు మేలుకొని ఆ జ్ఞానం పొంది అప్పుడు తెలుసుకోగలగాలి నీ అంతటి నువ్వు. ఈ మాయ అంతా నీ మనసు కారణంగానే నిజమని నీకు అనిపిస్తుంది. మనసు మాయమవగానే ఇప్పుడు నిజమని అనిపిస్తున్న ఈ మాయ కూడా అదృశ్యమవుతుంది. బాబా చెప్పారు గాడ్ స్పీక్స్లో చాలా చక్కగా. ఎప్పుడైతే 6th ప్లేన్ నుండి 7th ప్లేన్కి ఆత్మ ప్రవేశిస్తుందో వెనక్కి తిరిగి చూసుకుని అబ్బా నేను ఎన్ని కష్టాలు పడ్డాను అనుకున్నాను, ఏమీ లేదు, అదంతా వట్టిదే అని గ్రహిస్తుందట అది. అయితే ఈ మాయ మనల్ని ఎలా భ్రమింపజేస్తుంది, మాయ మనస్సు మనల్ని ఎలాగా లోబరుచుకుంటుంది, ఒక చక్కటి చిన్న ఉదంతం చెప్పుకుందాం. ఒకసారి అట 4 ప్రయాణికులు కలిసి పూర్వం రోజుల్లో నడిచి వెళ్తూ ఉన్నారు. వారిలో ఒకడు వడ్రంగి, ఒకడు టైలరు, ఒకడు కంసాలి, ఇంకొకడు ఆధ్యాత్మిక సాధకుడు, ఫకీర్ అనుకుందాం. వాళ్ళు చీకటి పడే సమయానికి ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నారు. చీకట్లో మరి అడవి జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని రక్షణకి
ఏం చేయాలి? ఒకరి తర్వాత ఒకళ్ళు మెలకువగా ఉండాలి. ఒక చెట్టు కింద ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాపలా ఉండడానికి. ఎందుకని? అది అడవి జంతువులు ఇంకోటి వాళ్ళ దగ్గరికి చేరకుండా. మొదట ఆ నలుగురిలో కార్పెంటర్ మెలకువగా ఉన్నాడు. ఇతనికి వాళ్ళు ముగ్గురు పడుకున్నారు, తోచట్లేదు. అతను ఏం చేశాడు? చెట్టు కొమ్మ చిన్న మొక్క తీసుకుని, ఒక చిన్న కొమ్మ తీసుకుని దాన్ని తన దగ్గర ఉన్నటువంటి సుత్తి శాన వగేరా ఉంటాయి కదా, వాటితోటి ఒక మనిషి బొమ్మలాగా చెక్కాడు. మనిషి బొమ్మ ఆకారం వచ్చేటప్పటికి ఇతను టైం అయిపోయింది. అప్పుడు అతను పడుకుని మరొకడు లేస్తాడు. సరే, ఇప్పుడు టైలర్ లేచాడు. టైలర్ చూశాడు, ఇతను ఈ బొమ్మను తయారు చేయడం చూశాడు. చూసి, బా, భలే చేశాడు ఈ బొమ్మ అని ముచ్చటపడి, తను కూడా ఈ కాలక్షేపం టైం పాస్ చేయడానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి తన చేతిలో ఉన్న కళ బట్టలు కుట్టడం కదా, ఆ బ్యాగ్ తీశాడు. ఆలోచన రాగానే ఇంక పని మొదలు పెట్టేశాడు. దానికి చక్కటి దుస్తులు కుట్టేసేసి తొడిగేశాడు. అప్పటికి అతను ఇంక మళ్ళీ పడుకునే టైం అయింది. మూడో వ్యక్తి కంసాలు లేచాడు. ఇతని దగ్గర కళ ఉంది కదా, ఆభరణాలు తయారు చేయడం. సో బ్యాగ్ తీసాడు, పూసలు ఇంకా ఏమిటో తీగలు అన్నీ తీసి దానికి మెడలో ఇది, చేతులకు గాజులు, ఇంకోటి ఇంకోటి తయారు చేసి అందంగా తయారు చేశాడు. అందంగా సౌందర్యవంతంగా అది చూడడానికి ముచ్చట గొలుపుతూ ఉంది. ఇంకా నాలుగో వాడు సాధకుడు ఫకీరు, అతడు లేచాడు. వీళ్ళిద్దరూ, ఓహో, వడ్రంగి బొమ్మను తయారు చేశాడు, దర్జీ బట్టలు కుట్టాడు, కంసాలేమో నగా నట్రా చేశాడు, నేను కూడా ఏదైనా చెయ్యాలి అనుకుని అతని మనసులో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచించి భగవంతుని ప్రార్థించి, తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు కదా, ఏదైనా చేయగలవు, నా గౌరవ మర్యాదలు నీ చేతిలోనే ఉన్నాయి, వీళ్ళందరూనేమో దీనికి ఎంత మంచి ఆకారం ఇచ్చారు, నువ్వు ప్రాణం పోసావంటే ఇంకా తిరిగి ఉండదు అన్నాడు. అని ప్రార్థించగానే అతడు ఆ నిస్సహాయ స్థితిలో దేవునిపై భారం వేసి హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు కదా, అతనికి సమాధానం దొరికింది. ఆ బొమ్మ ఒక అపరూప సౌందర్యవతి ఆయన ఒక కన్యగా మారిపోయింది. మొత్తం సజీవంగా అయిపోయింది. తెల్లవారిన తర్వాత ఈ నలుగురు కూడా యువత నాదంటే నాది అని గొడవ పెట్టుకున్నారు. మొదటివాడేమో దానికి ఆకృతిని ఇచ్చిందే నేను అని ఒకడు, అంటే దాన్ని సృష్టించిందే నేనని. రెండోవాడు, నువ్వు సృష్టించావు కానీ దానికి ఈ నేనేమో బట్టలు కుట్టి దాన్ని అందంగా తయారు చేశానన్నాడు. కంసాలేమో దానికి ఆభరణాలు తొడిగి ఇంకా అందంగా తయారు చేశాను. ఆఖరివాడు ఈ ఫకీరు, ఇతరేమన్నాడు, మీ అందరికంటే కూడా చాలా గొప్ప పని చేశాను, నేను దానికి ప్రాణం పోసాను అన్నాడు. చివరికి వాళ్ళిద్దరు నలుగురు న్యాయం కోసం క్వాజీ అంటే మెజిస్ట్రేట్ అంటారు, అతని దగ్గరికి వెళ్ళారు న్యాయం కోసం. వీళ్ళు నలుగురు తేల్చుకోలేకపోతున్నారు, అందుకని న్యాయం కోసం వెళ్ళారు. కళ్ళు చెదిరే ఆ రూప సౌందర్యాన్ని చూసి క్వాజీ నివ్వెరిపోయాడట. అతనిలో ఒక మోసపూరితమైన ఆలోచన కలిగింది, తన సొంతం చేసుకోవాలి ఈ అమ్మాయిని. అందుకే ఏమన్నాడు ఈ నలుగురితో, ఏం మాట్లాడుతున్నారయ్యా, ఎవరు అనుకుంటున్నారు మీరు, మా ఇంట్లో పనిచేసే మా పని మనిషి ఆవిడ, ఉదయం నుండి కనిపించడం లేదు, నన్నే బొట్లో వేద్దాం అనుకుంటున్నారా అన్నాడు గట్టిగా. చేసేది లేక ఇతరు కూడా సరైన న్యాయం చెప్పలేదు కదా, రాజు దగ్గరికి వెళ్ళారు. కళ్ళెదురు కనపడుతున్న ఈ స్వర్గలోక సౌందర్యం రాజు యొక్క ఆ
న్యాయం తీర్పిచ్చేటువంటి నిష్పక్షపాతమైన వైఖరి దెబ్బతిందట. దాంతో రాజు ఆ యువతి అంతఃపురంలో తన భార్యల్లో ఒకరితి, నా భార్యల్లో ఒకరితివిడ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అతను అన్నాడు. మీరు ఏమన్నా వేషాలు వేస్తే మీ అందరినీ కూడా పనిష్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్త సుమా అని బెదిరించాడు. పాపం ఈ నలుగురు కోరుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మళ్ళా ఇది వీళ్ళు కూడా న్యాయం చెప్పట్లేదని చెప్పి అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఒక సాధువు కనపడ్డాడు. ఏమిటయ్యా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, ఏదో ఏమిటి సమస్య అని అడిగాడు. వీళ్ళు ఇదంతా కథ చెప్పారు. ఆహా, అలాగా, ఓ పని చేద్దాం, ఎక్కడ ఈ విషయం జరిగింది, మీరు బొమ్మను తయారు చేయడం, బట్టలు వేయడం, నగలు వేయడం, ప్రాణం పోయడం, ఇవన్నీ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళదాం పదండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టే ఒక పరిష్కారం చూపిస్తుంది అని సలహా ఇచ్చాడు. వీళ్ళు కూడా రాజు, ఈ క్వాజీ, నలుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు. అందరూ కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టుకున్న తొర్ర కనపడగానే వీళ్ళందరూ కల్పించుకున్నటువంటి ఈ స్త్రీ రూపం ఏదైతే ఉందో అది ఆ త్వరలోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఎంతవరకు తమ కళ్ళెదుట మెరుపులా మెరిసిన అందాల రాశి క్షణంలో కరుగుమరుగు అవడం చూసి ఎవ్వరికి నోట మాట రాలేదు. ఒక విధంగా వాళ్ళందరూ ఓటమి పాలయ్యారు. తమను తాము తిట్టుకుంటూ ఎవరి దారిని వాళ్ళు పోయారట. భూమిపై మాయలో నివసించే మానవుని దుస్థితి కూడా ఈ విధంగానే బాగా చెప్తున్నారు. మనిషి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఒక వ్యక్తి పెరిగి పెద్దవాడయ్యాడంటే అతని చుట్టూ ఉన్న, అతనితో సంబంధం ఉన్న వారంతా అతన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఎలాగట? తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళు చెప్పిన మాట వినాలనుకుంటారట. చదువు చెప్పిన గురువు తనకి గౌరవ మర్యాదలు ఇవ్వాలనుకుంటారట. భార్య పిల్లలు ప్రేమ కావాలి, తమ కోరికలు దాన్ని తీర్చాలి అనుకుంటారట. సమాజం సంఘసేవ కోసం ఆశిస్తుందట. దేశం దేశభక్తి కొరకు కోరుకుంటుంది దాన్ని. అలాగే రాజ్యం చేసేవారు ఈ పన్నులు కట్టడం ఇవంతా చేయాలనుకుంటారట. ఇక మిగిలింది దేవాలయమో చర్చో. అక్కడ నరకం నుండి ఆత్మను పరిరక్షించుకోమని అతనికి సూచనలు ఇస్తూ ఉంటుందట. మొత్తం మీద అందరూ కూడా ఆ వ్యక్తిని, ఒక ఎక్స్ అనుకుందాం, సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటారట. అందరూ కూడా అతనిపై హక్కు ఉన్నట్లు భావించి తను సొంతం చేసుకోవాలని ఆరాటపడతారు. రకరకాల భావోద్వేగాలతో మనసు చెదిరి చెద్రమే వాటి అన్నిటి నుండి తప్పించుకోవడానికి ఆఖరికి ఏమిటి మార్గం? అతనికి మరణం. కానీ అది చికిత్సే రోగం కంటే నికృష్టమైందంటారు. ఈ జీవితంలో ఉన్న ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి కడకతడు మరణాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. శాశ్వతంగా అనిపించే ఆశలను చిగురింపజేసుకుంటూ అవి తీరక నిరాశకు లోనవుతూ జన్మమరణ విష వలయంలో చిక్కుకుపోతాడు పాపం ఆ వ్యక్తి. చివరకు తానే దైవం అనే జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురు తారసపడతాడు. ఇలా జన్మలు తీసుకుంటూ చివరికి విసిగి వేసారిపోయి ఒక గురువుని ఆశ్రయిస్తాడట. గురువు సహాయంతో తాను వేరనే భావన మటుమాయమే అనంతాత్మలో ఏకమైపోగా అంతవరకు తన శరీరం, మనస్సు, ఆత్మలపై అధికారం ఉందని హక్కుదారులమని అడిగే కుటుంబం, సమాజం, దేశం, గురువు అంతా గాల్లో కలిసి ఆ కథతోటి కంపేర్ చేసి చెప్తున్నారు బాబా. ఎలాగైతే గురువు తారసపడి ఇతనికి ఆ స్వస్వరూప అనుభవాన్ని ప్రసాదిస్తాడో అప్పుడు ఇతన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడిన వాళ్ళందరూ కూడా మాయమైపోయారు.
కాబట్టి ఈ మాయా సృష్టిలో ఏ పదార్థానికి ఏ వస్తువుకి విలువ లేదు. మాయ సున్నా కంటే కూడా తక్కువ విలువ గలది. బాబా అన్నారు, అందుకే భగవంతుడు ఒక్కడే సత్యము, ఇతరం అంతా మిథ్య అని చెప్తూ టేక్ గాడ్ సీరియస్లీ అండ్ లైఫ్ లైట్లీ అన్నారు. అంటే ఉన్నది భగవంతుడే కాబట్టి ఆ భగవంతుని గురించి పట్టించుకోరా, లేనిది ఉన్నట్టుగా కనిపించే ఈ జీవితాన్ని పట్టుకుని ఎందుకు ప్రాకులాడతావు? ఉన్నది భగవంతుడు ఒక్కడే. మాయా మనస్సు కారణంగా మాయలో చిక్కుకుపోయి నిజం అనుకుంటూ ఉన్నావు అంతే. ఈ మాయ నుండి బయటపడడానికి మార్గం ఏమిటి? నన్ను ఆశ్రయించడమే, నాకు సర్వార్పణ కావడమే. ఎప్పుడైతే నీవు నాకు సర్వార్పణ అవుతావో, నీ సమస్తం నాకు అర్పిస్తావో, అర్పించాననే విషయాన్ని కూడా నీవు మర్చిపోతావో, అప్పుడు ఈ మాయ బలహీనపడుతుంది, మనస్సు కూడా నీరసిస్తుంది. నీరసించడంతో ఆ నేను అనేది బాగా వీకెన్ అయిపోతుంది. వీకెన్ అయిపోవడంతో అతను చేసే ఆ గురువు యొక్క, అవతారం యొక్క లేదా సద్గురువు యొక్క ఆయన ఆదేశం మేరకు, ఆయన ఆ మార్గదర్శకత్వంలో మనం పనిచేసినప్పుడు, పని చేసింది మనమే అయినప్పటికీ ఆ పని ఫలితము అన్నీ కూడా ఆయనకే చెందుతాయి. నేను అనేది క్రమంగా నశిస్తుంది. ఎప్పుడైతే నేను నశిస్తుందో మనసు నశిస్తుంది, మనసు నశిస్తుందో మాయ మటుమయం అవుతుంది. అప్పుడు నేనే భగవంతుణ్ణి అనేటువంటి ఎరుక ఆత్మ పొందుతుంది. అదే బాబా చెప్పింది, నేనెవరిని అనేటువంటి ప్రశ్నకు సమాధానము కడకు నేను భగవంతుణ్ణి అనే జవాబుతో అంతమవుతుంది ఆత్మ యొక్క ప్రయాణం. సో ఈ ఆత్మ ప్రయాణంలో, ఈ జనన మరణాల్లో చిక్కుకుపోయి జీవిస్తున్నటువంటి మనం స్వేచ్ఛను పొందాలంటే ఆయన ఒక్కడే దారి. ఆయన కొంగు అదృష్టవశాత్తు మనకు లభించింది కాబట్టి దానిని కడ వరకు గట్టిగా పట్టుకుని రెండు చేతులతో ఆయనకే సర్వార్పణ గావించుకుని ఆయన ధ్యాసలో జీవితాన్ని గడుపుతూ కొత్త సంస్కారాలను పోగు కాకుండా పాతవి ఖర్చు చేసుకుంటూ ఆయన స్మరణలో ఉన్నంతసేపు కొత్తవి రావు, అది గ్యారంటీ. అలాగే ఆ స్మరణ అధికమయ్యే కొలది పాత సంస్కారాలు ఖర్చు అయిపోతాయి. అవి ఎలా ఖర్చు అవుతాయంటే బాబా ఉదాహరణ కూడా చెప్పారు. ఒక పెద్ద గడ్డిమేటు ఒక్క పుల్ల, అగ్గి పుల్ల గీయగానే క్షణాల్లో భస్మైపోతుంది. పచ్చిగడ్డిని నిప్పు పెట్టడం చాలా కష్టం. బాబా యొక్క ధ్యాస ఆ పచ్చిగడ్డి ఎండిపోయేటట్టుగా, మంట దగ్గర కూర్చుంటే మనకు ఎలాగ వేడి వస్తుందో అలాగా అవతారుని ఆ స్మరణ, ఆ నామం మన సంస్కారాలు క్షీణించడానికి, తర్వాత క్రమంగా నశించడానికి దోహదపడుతుంది. సో అదృష్టవశాత్తు మనకు లభించిన భాగ్యాన్ని మనం సద్వినియోగపరుచుకుని ఈ జన్మలోనే ఆయన ఒడిని చేరే ప్రయత్నం చేద్దాం. అందుకు వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆయన ధ్యాసలో గడిపే వీలు కల్పించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ గారు, బాబా చెప్పిన ఈ మాయా కళ, ఎలా అతుక్కుపోతాం మనం మాయలో, చాలా అద్భుతమైన విషయాలు మీ ద్వారా బాబా చెప్పించారు. కానీ అందులోంచి బయటపడాలంటే నా నామమే అని కూడా బాబా చెప్పారు.
నామం ద్వారా ఈ మాయ కత్తుకోకుండా ఒక దోమతెరలా కాపాడుతుంది మిమ్మల్ని అని బాబా చెప్పిన అద్భుత విషయం. ఇవన్నీ కూడా మాకు చాలా చక్కగా మీరు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. గౌరీ గారు. జై బాబా, జై బాబా. జై బాబా అండి. మరి ఇంత అద్భుతమైన విషయం మనం విన్నాం ఈరోజు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఎక్కువ మాయ అంటే ఏం లేదు, నేనుతో మమేకమైపోవడం, నాతోనే ఉంది, నేను లేకపోతే ఎలా, ఇదంతా కూడా మనం నిజం అనుకుని నేనుతో ఉండడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. మన అదృష్ట భాగ్యం కొన్ని గంటలు ఇలా ఆన్లైన్ లో బాబా సహవాసులో ఇలా పెద్దలు గౌరీ కుమారి గారు, రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ చెప్తున్న విషయాలు మనం వింటూ ఉంటే మాకు అంటే తెలుసున్న విషయం తెలుసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మరింత బాబాకి దగ్గర అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ఆవిడ చెప్తున్నారు. కారణం ఏంటంటే ఈ ఈ కొద్ది గంటలు అంటే బాబా కూడా అంటారు, నాతో గడిపే క్షణాలే నీకు పనికొచ్చేవి, మిగిలిన డస్ట్బిన్ తో సమానము అన్నారు. డస్ట్బిన్ తో పోల్చారు అంటే మనం బాబాతో ఉండే సమయాన్ని ఎంత పెంచుకోవాలో అనేది మనకు అవగతం అవుతుంది. ఇలా అద్భుత విషయాలు మనం ప్రతిరోజు తెలుసుకునే భాగ్యం ప్రసాదించిన మెహరు ప్రభుకి, ఇలా పెద్దల ద్వారా ఇవాళ గౌరీ గారు చెప్పిన మాటలు, బాబా మాటల ద్వారా మనం మరింత బాబా దగ్గరికి వెళ్ళడానికి, మాయ నుంచి డిటాచ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. ప్రభు ప్రేమకు పాత్రలమవుదాం.